నమస్తే మంచిగున్న రానుల్లా నేనైతే మస్తున్నా. ఇక భాగ్యలక్ష్మి వచ్చిందంటే బరాబర్ వార్తలు పట్టుకొత్తది. మరి ముందుగా ఏం చేద్దాం, నెత్తికెత్తలు యుద్ధం పాండ్రి. భూదాన్ బాధితులకు న్యాయం చేయాలని ధర్నా చేసిన కవితక్క ఇండ్లు కట్టించేదాకా ఎత్తుదట నిరాహార దీక్ష. చమురుంది భయపడకుండ్రి అంటన్న సెంట్రల్ సర్కారు. గ్యాస్ బుడ్డీలు లేవని కొన్ని హోటల్ అయినాయి బంద్. కొట్లాడిండ్రు యారాండ్లు, వరి మీద చల్లింది కలుపు మందు. పాములు పెంచుతుందట లచ్చి, కోట్లు సంపాదిస్తుందట వాటిని పట్టుకొచ్చి. మంచిగా పెద్ద పెరిగినాక కావలసిన వాళ్ళకి పంపిస్తారట. అంటే ఫుల్ పైసలు దండుకుంటారు. ఇంకొన్ని దినాలైతే రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సాలైతాయి. మరి ముందు ముందు గిసోంటి పెద్ద ముచ్చట్లు ఉంటాయంటే ముందే తయారుగా ఉండాలి కదా. అందుకే కావచ్చు ఇవాళ గవర్నర్ రాక అటు బీఆర్ఎస్ వాళ్ళ పటిష్టం మామూలుగా లేదుగా ఇవాళ రాజకీయం. మరి ఏమైందో చూసేద్దాం పాండ్రి. రైట్గా మొన్న కొత్త గవర్నర్ను తెలంగాణకు సెట్ చేస్తే మన గవర్నరు మహారాష్ట్రకు బదిలీ చేసిర్రు. ఇవాళ మన కొత్త గవర్నరు శివప్రతాప్ శుక్లా హైదరాబాద్లో అడుగుపెట్టినట్టు. ఇక ఇంతకుముందు హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ ఉండే, ఈ తాపకు మళ్ళీ తెలంగాణకు గవర్నర్ లెక్క చేసేందుకు రెడీగా ఉన్నాడు అన్నట్టు. శంషాబాద్కు వచ్చిన సార్కు ఎలకం చెప్పేందుకు సీఎం రేవంత్ రెడ్డి సారు ఇంకొందరు ముఖ్యమైన వాళ్ళు పోయిర్రు. పూల బొక్క ఇచ్చి శాల్వా కప్పి సన్మానం చేసిర్రు ఎదుర్కోగానే. అటు మన తెలంగాణ పాత గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సార్ను మహారాష్ట్రకు పంపిర్రు. ఇక ఈసారేమో ఇవాళ ముంబైలో ప్రమాణ స్వీకారం 4:30కు చేసిండన్నట్టు. మరి మనకు వచ్చిన సారు రేపు ప్రమాణ స్వీకారం చేస్తాడు కావచ్చు. అటు ఉత్తరప్రదేశ్లో కొన్ని దినాలు రాజకీయం చేసిండు సారు. ఇటు ఆర్థిక శాఖ సహాయ మంత్రి లెక్క కూడా చేసిండు. మరి మన తాన గవర్నర్ కొలువుని ఎట్లా వెళ్తాడో చూడాలి. ఇటు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 16 తారీఖు నుండే ఉండేసరికి ఇక గులాబీ పార్టీ వాళ్ళు రువుడు పెంచిర్రు. ఇవాళ పొద్దుగాలట సందే అందరినీ ఒకతానికి ఏర్చి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో ఏం చేయాలి, ఎట్లుండాలి అన్నీ నేర్పించే పని పెట్టుకున్నారు. గోల్కొండ రిసార్ట్లో పొద్దుగాల 8 సంది చాలు చేస్తే మళ్ళీ 9 దాకా ఒడిసింది. ఓలెనక ఓళ్ళు పొద్దుగాలనే పిలిచి జాగా కచ్చిర్రన్నట్టు. ఈ వర్క్షాప్కు రామన్న సారు పెద్దరికం చేసిండట. అందరికీ అవగాహన క్లాసులు పెట్టిండ్రు రామన్న సారు, హరీష్ రావు సార్లు. ఒకనాడు వర్క్షాప్లో మరి ఏం నేర్పించిండ్రో ఏందో కానీ మీదికైతే అసెంబ్లీలో సమావేశాలు కాగా ఎట్లుండాలి, ఎసొంటి వ్యూహాలు చేయాలి, సభలో ఎసొంటి సమస్యల గురించి మాట్లాడాలి, ఇక రూల్ బుక్కులు రూళ్ళ గురించి ఇక అన్ని వివరంగా పూసగుచ్చినట్టు చెప్పిర్రట. అయితే ఇంకొక ముచ్చట ఏంటంటే వీడికి వచ్చిన చాలా మంది ముఖ్యమైన సార్లు కనీసం కార్ల శేలలు కూడా కడతలేరట. ఒక కారుకు 3,000 ఉంటాయి, ఇంకో కారుకు 1,700 ఉన్నాయి. అయినా గంత ముఖ్యమైన వాళ్ళు ఇంకోళ్ళకి చెప్పాల్సిన వాళ్ళు ఇట్లా కార్ల శనాలు వడగొట్టుడేందో ఇక మళ్ళీటిని కట్టకుండా ఉండుడేందో నాకు అర్థమవుతలేదు. అన్నీ ఓవర్ స్పీడ్లేనట. సరే మనకెందుకు వాటురే. నీ యుద్ధం సల్లగుండా వాళ్ళ యుద్ధం చేయబట్టి జనాలకు తిప్పలయ్యే గండం వచ్చింది. ఎప్పుడు ఏమవుతుందో అని అర్థం కాక బిక్కు బిక్కుమంటాండ్రు జనాలు. ఇక మన తాన ఏమన్నా సన్న టెన్షన్ ఉందా, ఏ రేటు పెరిగి వాడవుతుందో, ఏ వస్తువు బాంబు వెళ్తుందో అనే భయమే ఎక్కువ ఉంది. మరి ఇప్పుడు ఏం భయం పట్టిందో చూద్దాం పాండ్రి. గ్యాస్ పెరుగుతుంది, పెట్రోల్ పెరుగుతుంది, డీజిల్ సుతం పెరుగుతుందని మస్తు గుబులు పడతాండ్రు జనాలు. పైకం తక్కువ, పెరిగే రేట్లు ఎక్కువ, వచ్చే జీతాలు తక్కువ, కొనబోయే వస్తువుల ధర ఎక్కువ. మరి పైసలు ఏడికెంచి తెచ్చేది, కట్టేటిది ఏడికెంచి? గందుకే కదా గుబులు పడేది జనాలు. అయితే మనే గాని ఇంకా ఎక్కువ టెన్షన్ అట పెట్టుకోకుండ్రుల్లా.
దేశంలో పెట్రోల్ రేట్లు ఇప్పట్ల పెరిగాయి అంటాంది సర్కారు. చమురు కంపెనీల తాన మస్తు నిల్వలు ఉన్నాయి. మార్కెట్లను సుతం పరిశీలిస్తాన్నం, ఎవ్వరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ట్యాంకులు ఫుల్ చేసుకునుడు వట్టది అంటాన్రు సెంట్రల్ సర్కారోళ్ళు. ఒత్తిడి ఉన్నా భరితం గాని రేట్లు మాత్రం పెంచమని ప్రేమ చూపుతాంది సర్కారు. 6 నుంచి 8 వారాల దాకా సరిపడేంత ముడి చమురు, శుద్ధి చేసిన పెట్రోలు నిల్వలు ఉన్నాయట. అంటే 8 వారాల తర్వాత పరిస్థితి ఏంది సార్? మరి అప్పటికి సుతం గిట్లే ఉంటే యుద్ధం ఆగకపోతే? అయినా సర్కారోళ్ళు ప్రజలను తిప్పలు పెడతారా అంటే చెట్ అట్టెట్లా ఉంటది, ఏదో ఒకటి ఆలోచిత్తరు తీయుండ్రి అనబట్టే కొందరు. అయితే వంట గ్యాస్ బుకింగ్ చేసుకునే కాలాన్ని మాత్రం జర పెంచిందుల్ల సర్కారు. ఓ గ్యాస్ బుకింగ్ చేసుకుని మళ్ళా ఇంకో గ్యాస్ ఇట్ట బుకింగ్ చేసుకోవాలి అంటే 21 రోజుల గ్యాప్ ఉండే నడిమిట్లా. కానీ ఇప్పుడు 25 రోజులు చేసింది. అంటే ఓ 4 ఒద్దులు పెంచింది అన్నట్టు. సిలిండర్ల నిల్వలు వెంచుడు సమానంగా అందరికి వంచుడు కోసం ఇట్లా చేసిండ్రట. అయినా మన దేశంలో ఒకింటోళ్ళు ప్రతి ఏటా 7 నుంచి 8 సిలిండర్లు వాడతాండ్రు. అంటే 6 వారాల కంటే ముందు అవసరం సుతం రాదు కావచ్చని అనుకుంటాండ్రట సెంట్రల్ సర్కారోళ్ళు. అచ్చినా రాకున్నా ఇబ్బంది అయినా సుతం ఈ ఎల్పిజి నిల్వల సుతం పుట్టడు ఉన్నాయట. మామూలుగా అయితే వ్యాపారాలు అయితే దెబ్బతింటాయండి. ఇప్పుడు గ్యాస్ లేకపోతే మరి ఎలాగా మనకి అవ్వదు కదా. మొత్తం ఆల్మోస్ట్ మా ఫ్యామిలీలు మొత్తం హోటల్ ఫీల్డ్ మొత్తం అంతా మామూలుగా రోడ్డు మీద రావాలి. మళ్ళీ ఇదంతా పెద్ద సమస్యగా తీరిపోతాయి కాబట్టి. కానీ సెంట్రల్ సర్కారు చమురు గ్యాస్ నిల్వలు ఉన్నాయని చెబుతుంది గాని కొన్నింటికాడ గ్యాసే దొరుకుతలేదట. హోటళ్లు రెస్టారెంట్ల వాడే గ్యాస్ లేక ముంబైలో 20% హోటళ్లు బంద్ పడ్డాయని రెస్టారెంట్ అసోసియేషన్ చెప్పింది ఇయ్యాల. ఇట్లనే గిట్ట కంటిన్యూ అయితే 2-3 రోజుల్లో నగరంలో ఉన్న సగం హోటళ్లు బంద్ పడతాయి అంటాండ్రు. ఒక్క ముంబయే కాదు, 2 దినాల సంధి పెద్ద పెద్ద పట్టణంలో గిదే తిప్పలు సాలైనాయట. ఇగో ఢిల్లీ బెంగళూరులో సుతం గిట్ల గ్యాస్ లేక హోటళ్లు బంద్ పెడతాండ్రట. ఇక దొరికిందే సందని బ్లాక్లు అమ్మేటోళ్లకు రెక్కలచ్చినట్టయింది. ఇక ప్రతి ఏటా 31.3 మిలియన్ టన్నుల వంట గ్యాస్ను వాడుతుంది మన దేశం. ఇట్లా 62% దిగుమతులతోటి వచ్చేదే. ఇప్పుడు పశ్చిమాసియాల కొట్లాటలు అల్లరుండుతోటి హర్మూజ్ జలసంధిని మూసేసిండ్రు. దీంతో దిగుమతులు అయితలేవు. కానీ ఇటు కేంద్రమేమో మస్తు గ్యాసు నిల్వలున్నాయి, గుబులు వడకుండ్రి అని చెప్పవట్టే. పేదోళ్ళు అన్యాయం అయితా అంటే సూత్తే ఊకోను. వాళ్ళ కోసం ఎంతన్నా కొట్లాడతాం, ఎంత కన్నా పోతాం, పానాలను సుతం లెక్క చేయం, దీక్షలు పూనుతాం, దన్నాలు చేస్తాం. ఇగో ప్రతిపక్ష పొల్ల ఉన్న చాలా మంది చెప్పే మాటలు కదా ఇవి. అయితే ఇప్పుడు కవితక్క సుతం పేదోళ్ళ కోసం కొట్లాడుతుంది కదా. మరి నిన్నటి సంది కవితక్క ఎత్తన్న ధర్నా ఎట్లుందో అరుచుకుందాం పాండ్రి. ఖమ్మంలా వెలుగుమట్ల భూదాన్ బాధితుల గురించి యాదికుందా? మర్చిపోయి ముచ్చట్నా అది. పేదోళ్ళు ఉన్న ఇండ్లు గుడిసెలు గులగొట్టి రాత్రికి రాత్రే పేదోళ్లను ఇంకింత లేనోళ్ళని చేసిర్రు. సర్కారే ఎత్తాంది ఇదంతా అని పతిపచ్చ పొల మాట. లేదు వాళ్ళకు హక్కు లేదు, అయినా వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తున్నామని సర్కారు మాట. ఏది ఏమైనా ఎంబటే గులగొట్టి ఆడికించి వండ్రంటూ ఎటు పోతారు ఎప్పురి నాకు అర్థం కాదు. ఏడ బతుకుతారు? వాళ్ళ భూములు వాళ్ళకి ఇయ్యాలి అని సర్కారుకు సూటి పెట్టిర్రు పతిపచ్చ పోళ్ళు. కేటీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందర్, బండి సంజయ్ గిట్లా చాలా మంది పోయిర్రు అడికి. నిన్న తెలంగాణ జాగృతి మేడం కవితక్క సుత పోయింది. జై కవితక్క. ఇండ్లు పోయిన వాళ్ళందరికీ ఇండ్లు ఇవ్వాలి, న్యాయం చేయాలని చెప్పేసి విశార్దన్ మహారాజ్ సార్ తోటి కలిసి నిన్న ఖమ్మం జడ్పీ 4 బాదార్ల తన కూర్చున్నది. ఎంబడే వచ్చి పోలీసు వాళ్ళు పోలీస్ స్టేషన్కి పట్టుకపోయినరు. రాత్రి ఇడిసిపెట్టిరు కానీ ఆడికెంచి మళ్ళీ భూదాన్ బాధితులు ఉండే అంబేద్కర్ భవనం దానికి పోయి ఆడ దీక్ష షాల్ చేసింది అక్క. మరళ్ళు ఏడుంటారు, వాళ్ళ గోసేందక్క ఇప్పుడు. పశువుల కొట్టంలోకి తోలినట్టు వాళ్ళని తోలిన రైపే. 750 కుటుంబాలండి, మొగోళ్ళలోనే, ఆడోళ్ళలోనే, పిల్లలలోనే తిండి పెట్టేటోళ్ళు లేరు. కనీసం ప్రభుత్వం ఫుడ్ పెట్టట్లేదు తెలుసా. వాళ్ళు లంచ్కు దాతల మీద డిపెండ్ కావాలి, డిన్నర్కు దాతల మీద డిపెండ్ కావాలి. కనీసం హెల్త్ క్యాంప్ పెట్టేటోళ్ళు లేరు, అడిగేటోళ్ళు లేరనా? ఏంది ఇది అర్థం కాదు నాకు. అసలు కలెక్టర్కి బాధ్యత ఉందా ఏమన్నా? నువ్వు పంపిన వాళ్ళకు నీ బాధ్యత కాదా? నీ ప్రజలు కాదా? ఏం చేస్తుంది ప్రభుత్వం? 3 మంత్రులు ఇచ్చిందండి ఖమ్మము, 3 మంత్రులు ఉన్నారు. 3కి 3 750 కుటుంబాలంటే అంత అల్కగా కనబడుతుందంటే అన్యాయం ఇది. అందరూ కూడా కూలీనాలు చేసుకునే ప్రజలే, అందరూ కూడా పేద ప్రజలే. వాళ్ళు ఒక్కొక్కరిని నా ఆడబిడ్డలు చెప్తుంటే అసలు కడుపు దేవినట్టయింది నిజంగా.
ఎంతో కష్టపడి 3-4 ఏళ్ళు కట్టుకున్న ఇండ్లు 3 నిమిషాల్లో నేలమట్టం చేసిరండి. ఏం అధికారం ఉందండి? హౌ డేర్ యూ ఎంటర్ ఇన్ టు భూదాన్ ల్యాండ్? ఇట్ ఈస్ నాట్ గవర్నమెంట్ ప్రాపర్టీ. నౌ గవర్నమెంట్ టుడే హెస్ బికమ్ ద ఎంక్రోచర్ ఇన్ ది స్టేట్. పోలీసు వాళ్ళు ఆడికి సుతా పోయి ఈడికెచ్చి హైదరాబాద్ తీసుకొచ్చి ఇడిచిపెట్టిర్రు. ఏడుంటేంది ఎక్కడుంటేంది, బాధితులకు మేము ఉంటాం, మేము వాళ్ళ వెనుక నిలబడతాం అంటాంది అక్క. ఇక వాళ్ళకు భూములు వచ్చేదాకా వాళ్ళకు న్యాయం చేసిందాకా అక్క అన్నం ముట్టదట, ఉపాస దీక్ష చేస్తుందంట. కవితకు ఒక ముచ్చట ముందటేసుకున్నదంటే ఎంబడొచ్చిన వాళ్ళందరూ రామణ సార్ని తిట్టిపోసిండ్రు. ఇలా ప్రజలు అనుకుంటున్నారు కేటీఆర్ గారు ఇకనైనా కళ్ళు తెరవని, మీ మొద్దు నిద్ర నుంచి బయటికి రండి. ఇంకా కవితక్క పైన మీ యొక్క నిరాధారమైనటువంటి ఆరోపణలు, నీ బీఆర్ సోషల్ మీడియా హ్యాండిల్స్లలో, మీ ఫేక్ హ్యాండిల్స్లలో మీరు విష ప్రచారాలు కనుక చేస్తే మాత్రం తెలంగాణ జాగృతి ఇన్ని రోజులు పంటి కింద బాధను బిగపట్టుకొని మేము నిలబడ్డాం, కానీ ఇక మీద నిలబడేది లేదు. ఎవరి అవసరం కోసం ఈ పని చేస్తాండ్రు? ఆడ జిల్లాలో ఉన్న 3 మంత్రులు ఎవరి కోసం ఇదంతా రేవంత్ రెడ్డికి తెలియదా? తెలిసి సుతా ఈ సప్పున్ లేక ఉంటే వేస్టే. గదే జాగల కొత్త డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించేదాకా పోరాటం ఆపా అంటుంది అక్క. కానీ నిన్నటి సంది దీక్ష చేస్తాన్న అక్క ముఖం ఫిక్కపోయినట్టే ఉంది. ఇక మరి రాని ఈ లొల్లి ఇంకేటి దాకా పోతుందో పోండ్రి. ఇది ఇక దీక్ష ఎన్నడు ఆపుతుందో అక్క. మరి పచ్చి మంచినీళ్ళు సుతా ముట్టని దీక్షనా, లేకపోతే అన్నం ఒకటే తినని దీక్షనా అక్క? వెన్యూ ఏమన్నా మారితే మారచ్చు, కానీ దీక్ష మాత్రం మారదు, ఆహారం మాత్రం తీసుకునేది లేదు. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై జాగృతి. బట్ నా తరఫున నేను ఫాస్ట్ బ్రేక్ చేయను. ఖచ్చితంగా అక్కడే వాళ్లకు ఇల్లు కట్టించేంత వరకు కూడా ఫాస్ట్ కొనసాగుతుందని తెలియజేస్తూ థ్యాంక్ యూ. జై తెలంగాణ. భూదాన్ భూముల లొల్లి ఇదైతే హైడ్రా లొల్లి ఇంకొక దిక్కు. మూసీ దగ్గర గాంధీ విగ్రహం పెడతా కథ ఇంకొక దిక్కు నడుస్తుంది. 3 దిక్కుల జనాలు నలిగిపోతాండ్రు, ఇండ్లు గుల్ల కొడతాండ్రు, భూముల జాగలు అందుకుంటాండ్రు అని పతిపచ్చ పొల్ల మాట. లేదు అక్రమ కట్టడాలు, ఇల్లీగల్ దందాలు, చెరువులు లేవు, శిలకలు లేవు, అన్ని మళ్ళా మారుతామని సర్కారు వాళ్ళు అంటుర్రు. ఇయాల రేపట్ల పోలీసులను చూస్తే భయపడడు బందు పెట్టి కోపం పెంచుకునే తట్టుండ్రు. మంచి పోలీసు వాళ్ళు ఉన్న సుతం ఆడాడ ఖరాబ్ పోలీసు వాళ్ళే ఎక్కువగా అనత్తాండ్రు. చెప్తే ఇకారం. ఇంతకు ఏమైందో మీరే చూడుండ్రి. బరిగి అందుకొని తన్నుడు, ఈపులు వాచిపోయేటట్టు కొట్టుడు, ఇట్లా అవ్వాయ్యే తప్ప ఎవ్వలు కొట్టరు. ఎవలిట్లా కొట్టినా ఊకోరు కదా. అయినా అవ్వాయ్యే కొడితేనే మర్రబడే కాలంలో ఉన్నాం. అసొంటిది మళ్ళా వేరేటోళ్ళు కొడితే ఎందుకు ఊకుంటారు కదా. మరి పోలీసోళ్ళు ఏం చెయ్యాలి? అయితే కేసులు బనాయించాలి, ఇనకపోతే బెదిరించాలి. తప్పది అనుకున్న కాడ లాఠీ చార్జ్ చెయ్యాలి, జర కంట్రోల్ కాని కాడ. ఇది సుతం బాగా తక్కువ సార్లనే అవుతుంది. కానీ ఇప్పుడు మనం చూసే ముచ్చట అట్లా కాదుల్లా. ఇష్టం ఉన్నట్టు వేసిండు ఓ పోలీసారు. అది సుతం చిన్న ముచ్చటకేనట. చదువుకునే పిల్లగాన్ల తానికి పోయి ఇరుగా మరుగా లాఠీతోటి సోపిండు. వాళ్ళు ఏం తప్పు చేసిండ్రో ఏం పాడో గాని చూడుండ్రి పాపం పిల్లగాన్లను ఎట్లా కొడతాండో సారు. గంతగానం కొట్టకే సారు. సన్న పిల్లగాన్లు తట్టుకుంటారా? అబ్బా, ఆపన్న కొడతలేడు కదా. లాఠీ పట్టి దబా దబా ఏతనే ఉండు. పరిగే అందుకొని తంతే బజార్ల పట్టుకొని ఉరకాలి అన్నట్టు వేసిండు పో. ఓ ఊపి ఇడిసిపెట్టిండు పిల్లగాండ్లను. హైదరాబాద్లో ఉన్న బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి మైసమ్మగూడలో అయింది గీ కథ. అయితే ఇండియా మ్యాచ్ గెలిచింది కదా. మ్యాచ్ గెలుచుడుతోటి కొందరు భూమి బద్దలు అయ్యేటట్టు బాంబులు వేల్చితే ఇంకిందరు డ్యాన్సులు వేసి మిఠాయిలు వంచి సంబరాలు చేసుకుండ్రు. అట్లే మైసమ్మగూడలో ఉన్న ఓ హాస్టల్ పిల్లగాండ్లు సుతం బయటకొచ్చి సంబరాలు చేసుకుండ్రట. బయట ఎగురుడేంది, ఆ సంబరాలేందని కథం హాస్టల్ లోపల జొచ్చి మరి లాఠీ లేపి కొట్టబట్టే పిల్లగాన్లను. అయినా పెద్దోళ్ళ మీద ఎయ్యరు ఇసొంటి లెక్కలు. కానీ గీ పాపం గీ పిల్లగాన్లను గట్ల కొట్టబట్టే. అయినా వాళ్ళు వేసిన అంత పెద్ద తప్పు ఏందో తెలియదు గాని తన్నులైతే ఇరుగా మరగ తిన్నారు. తప్పు చేసినా గానీ మందలియ్యాలి, అవసరమైతే స్టేషన్కు పట్టుకుపోయి కౌన్సిలింగ్లు ఇయ్యాలే గాని పెయ్యి వాస్తట్టు కొట్టుడు ఏంది, ఇబ్బంది పెట్టేటట్టు వాతలు వెట్టుడేంది అనబట్టే ముచ్చటేరకైన జనాలు. హబ్బా, దీని సంగతి చెప్పాలి. మొన్న మా బర్రెకాడే పెండ తీసుకుపోయిందే. ఊకోయక్క, ఎంతైనా మీరు యారాన్లు ఒక్కింటోర్లు. ఏర్వడ్డం అదోవతే నాకు దానికి సంబంధమే లేదు. ఆగు,
వాళ్ళు వండుకున్నాక వాళ్ళ కోళ్ళను ఇడిచిపెడతా, కరెంటు బుగ్గలు వలగొడతా, అన్నీ దానికే పెట్టిండ్రి. అదినే చిన్నదాని మొత్తం వాళ్ళకే, పంటాళ్ళకే పైసలాళ్ళకే, సాటుకు సాటు మా అత్త మొత్తం చిన్నోళ్ళకే పెడుతుంది. ఇగో గిట్ల యారాళ్ళ మధ్య లొల్లి ఉంటుంది కదా, కానీ గిడో యారాలు ఏం చేసిందో ఎరికేనా? దీని చేతికి జట్టలు ఉట్టా, దీని కాళ్ళు ఎరిగిపోను అని ఆకిట్ల అలుకు చల్లుకుంటా కోళ్ళ మీద పెట్టి తిడతారు. ఇంకో అడుగు ఎక్కువేసి ఈ కుక్కలకు రోగం రాను, ఇటే అచ్చి కాలిపోతాయి, ఏం మాయ రోగమో ఏందో. ఒకసారంటే మానముండదా, మనుషులైతేనేమో మంచిగుండు. వీటికేడిది ఇజ్జతి మానమని తిట్టని తిట్టు తిట్టకుండా కోళ్ళ మీద, కాకుల మీద, కుక్కల మీద పెట్టి తిడతారు కదా కొందరు. ఇంటి పక్క పంటోళ్లకు, ఇంటెనకలోళ్లకు, ముందటోళ్లకు గియ్యే పంచాయతీలు. మరీ ముఖ్యంగా యారాన్ల నడుమ పక్కా ఉంటాయి. ఇగో గిడ పొలం నడిమిట్ల కూసోని ఏడుతున్న గీ అమ్మను చూడుండ్రి. కొన్నింటికాడ పొలం పచ్చగుంది, ఇంకొన్నింటికాడ ఎండిపోయింది. ఏమైంది? రంగేసిన ఎంటికల నడుమ తెల్లెంటికలు ఎర్రెంటికలు కానొచ్చినట్టు ఇదేంది కొత్తగా అనుకుంటుండ్రులే. అవుగాని గీ అమ్మ పొలంలా ఏం చేస్తాంది? అయ్యో, గోడు గోడు నేడుతాంది, ఎక్కెక్కి ఎడుతాంది అమ్మ. మహబూబాబాద్ జిల్లా నరసింహలపేట మండలం బాసుతండాల అయ్యింది గీ ముచ్చట. గూగులోతు కంసాలి అనే గీ అమ్మ అలా 2 ఎకరాల సేన్ల వరేసిందట. కానీ తోటికోడలకు ఈమెకు ఎప్పుడులొల్లేనట. ఇక ఈ పంట పచ్చగా మంచిగుండే వరకు కండ్లు మిరమిరన్నట్టున్నాయి. ఎవ్వలేని టైంలో పోయి పొలంలా కలుపు మందు చల్లొచ్చిందట. ఇంతకు ఏమైందమ్మా? నా కొడుకులా పని చేస్తాను చేసి ఇక నేను అక్కడనే ఉన్నా. నేను నాకు చూయకుండా ఇంటికాడ వచ్చి అందరికీ చూసిపోయిందంట. అందరికీ ఫోన్ చేసి మాట్లాడుకుంటా నా పొలానికి చంపిపోయింది. నేను చేస్తానా, మా అత్త మా సొమ్ము, నా సొమ్ము ఎత్తుకొని మా ఎరాలు పోయింది. నేను సొమ్ము ఎవరు తినలేమందు మా ఎరాలు కొట్టిపోయింది. ఇక 4 రోజులు అయింది. యారాలు చేసిన పనికి పంట మొత్తం ఎండిపోయి ₹1,00,000 నట్టం వచ్చిందట. దీంతోటి పోలీస్ స్టేషన్కి పోయి కేసు పెట్టింది గీ అమ్మ. నాకు న్యాయం చెయ్యాలే, నా పంట పాడైంది, మా యారాలు కలుపు మందు పొలం మీద జల్లి పొలం ఎండిపోయేటట్టు చేసింది అంటాందమ్మ. అయినా ఇంత కుక్కల మీద కోళ్ళ మీద పెట్టి తిట్టుకుండంటే ఓకే గాని గిల్ల పొలం పాడి చేసుడేందో అనవట్టే ముచ్చటెరకైన జనాలు. హవ్వా, ఇది మస్తు దినాలైంది కనిపించక. మరి ఏం చేస్తాందో ఏమో పరివిల్దాం. లచ్చి, ఓ లచ్చి. ఆగు, ఏదో ఎనుకలాడుతున్నవేందే? అబ్బా, వచ్చింది గీ కర్ర ముఖంది. మందలిస్తే పనే కాదు. ఏపో, నేను లేను. ఓ బర్రెదాన, గంత బల్పు ఎందుకే? నువ్వే నేను లేను అని చెప్పబడితివి. అనే బాగి గీ పాములు సుత కొలువు ఎత్తే అని గట్కేమన్నా డ్యూటీ టైం గిట్లు ఉంటుందా ఏంటి? పొద్దుగా లేచినప్పుడు సంధి చూస్తానా ఒక్కటంటే ఒక్కటి సుత బయటికి వస్తలేదే. ఓ పోరి, పాము దొరకుడేందే? కాదే, వాటిని పట్టుకొచ్చి నిన్ను గరిపిస్తే దరిద్రం పోతుంది. ఏ ఒర్ర కాగే, ఏదైనా పని చేద్దామంటే చాలు నువ్వు కాళ్ళ పిల్లడ్డం వచ్చినట్టే అత్తవు కదా. అయినా ఒర్ర కాగు, ఎన్నో పాము బుస్సు బుస్సు అంటుంది. అగో, నీ పోరు ఏమన్నా పిసవట్టిందా? కుక్కేమన్నా గరిసిందా? పాం అంటావు, దాన్ని పట్టుకొని ఏం చేస్తావే? కాటేపించుకుంటావే ఏంది? అయ్యో, దీనికి ముందుగా ముచ్చట చేద్దాం. ఆయంత పీకేటట్టే ఉన్నది గుండెకి. ఏడవకే బాగి, నేను పాములు పట్టేటందుకు వచ్చిన పాముల వ్యాపారం చేస్తా. కూరగాయల వ్యాపారమా, లేకపోతే కుట్టు మిషనో, లేకపోతే పిండి గున్న పెట్టుకోవాలే గాని గీ పాముల వ్యాపారం ఏందే? మెదడేమన్నా కళ్ళకు జారిందా? కాదే, గా చైనా వాళ్ళని చూసి నేను నేర్చుకుంటానే. షీ తూ, గాళ్ళు కప్పలు పాములు అన్ని తింటారట, తింటావా నువ్వు? ఆయనత అవి గిట్ట వండి ఎవలకన్నా పెడదామనుకుంటున్నావానే? సత్తరు పోరి. నీ రోత పాడుగాను. కాదే,
గా పాముల విషానికును శర్మానికి మస్తు రేటు ఉంటుందంటగానే గా చైనాల జీసికియావో అనే ఊరోళ్ళు మొత్తం పాముల వ్యాపారమే చేస్తారట తెలుసా. అసలుకు గా ఊరు పేరే పాములూరు అన్నట్టు. అంటే ఇంగ్లీషులా స్నేక్ విలేజు. స్నేక్ విలేజే స్నేక్ విలేజు. హావ్ పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు వాళ్ళ గురించి ఎరకై నువ్వు ఈ పని ముంగటేసుకుంటున్నావా అని. అయినా గట్లెట్లా పెంచుతారే? ఇక గాడ మనుషుల సప్పుడు కంటే పాముల సప్పుడే ఎక్కువ వినబడుతుందట. బుస్ అని చెప్పి గడ 1000 మందే ఉంటారట కానీ ఇంటింటికి పాములు పెంచేటోళ్ళేనంట. అన్ని పాములు పెంచుతారే వాళ్ళు. ఆ చిన్నూర్లా ఓ దునియాలంతటా కానొచ్చే రకరకాల పాములు ఆన్నే ఉంటాయట. ఇక ఆడ పాములు పెంచుతారట, మంచిగా పెద్ద పెరిగినాక కావలసిన వాళ్ళకి పంపిస్తారట. అంటే ఫుల్ పైసలు దండుకుంటారు అన్నట్టు. ఫుల్ పైసలే పైసలు పో. పైసలు సంపాదించుడు వాటెనక ఆయంత పాముగా అరిసింది అనుకో పైలోకానికే. మరి తమరు సుతం జర ఆలోచించాలే. నీ బొందతి గాయంత ఆలోచించారా అనేవాళ్ళు. ఇక బాగి ఒక్కదానికే తెలుసు పాము కడితే చచ్చిపోతారని చెప్పి. వాళ్ళకి తెలియదా అనే వాళ్ళు గంతగనం పెంచుకునేటోళ్ళు. వాళ్ళకు కూడా తెలుసు కానీ ముందుగానే గా పాములున్న విషయం తీసేస్తారట. అబ్బో చిన్న కారెడ్డాలేవు పోరికి. అవుగాని కోబ్రో కొండ శిల్కాసుంటి పెద్ద పాములు సుతం ఉంటాయే. ఇక అన్నుంటాయి కానీ నేనైతే గా పాములన్నిటికీ గిడ బాగి అనే పేరు పెడితేనే బాగి నాము పాము, బాగి కొండ శిలువ, బాగి తాసు పాము, బాగి 2 తలకాయల పాము, గిట్లా ఏ పాము చూడు బాగి పేరే. తంతనే పోరి ఆడికి వచ్చినంటే. అయితమయ్యే కానీ వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా 3 మిలియన్ల పాములను పెంచుతారటనే. నేను 3000 పెంచానా చెప్పు? ఎట్లా పెంచుతావే? గాళ్ళు బోన్లో పెంచుతారట కానీ నేనైతే మన ఇంట్లోనే పెంచుతానే. బాగా పైసలు సంపాదిస్తానే. ఇక అయినా బాగా వ్యాపారం పెరిగినాక నీకు సుత 2 పాములు ఫ్రీగా ఇత్తయ్యే. కాళ్ళు ఇరగొడతా బిడ్డ. ఏమనుకుంటున్నావు? తమాషాలు ఎత్తున్నావా అని వచ్చి పోలీసులు వచ్చి పట్టుకపోతారు, జైలు ఎత్తారు. అప్పుడు పెంచు. పాములు ఏం కర్మ, ఇంకిన్ని బల్లులు ఎలుకలు సుతం పెంచుకునేవుతి. నీ బొంద లైసెన్సులు తీసుకుంటా, శిక్షణ తీసుకుంటా. అయినా గా చైనా వాళ్ళు చేసేది కూడా గిదేస్తుందా? నేను కూడా గట్లనే చేస్తా. ఐవన ఫాలో చైనా అనుకుంటా ఫాలో అవుతా. పాముల బిజినెస్ వేయాలి అని బాగా ప్రిపేర్ అయినట్టున్నావు గానే. నీ బొంద తీయి. అయినా వాటికి గిన్ని గుడ్లు ఎత్తా, గిన్నె ఎలుక పిల్లల్ని పిల్లి పిల్లల్ని అవన్నీ ఎత్తే అవే తింటాయి, అవే ఇంట్లోండి సప్పుడేగా పెరుగుతాయి. ఇక వాటిని బయటకు వెళ్ళనియా. ఇక పెరిగినాక మంచిగా వాటి చర్మాన్ని విషాన్ని అమ్మి పైసలు ఫుల్ సంపాదిస్తా. దీని సంగతి ఇట్లా కాదు, బుస్సు అనే సౌండ్ వేయాలి. అమ్మో బాగి పామొత్తాందే. బాగైంది తిక్క కుదిరింది లచ్చికి. పాము గాడుందంటే ఈడ మంచం ఎక్కింది, ఇదట పాములు పెంచదట. పిరికి పిత్తుల్లి. నా దగ్గర గిట్ట పాము బొమ్మ లేదు కానీ సూపిస్తే 4 వద్దులు జ్వరం వచ్చి పంటది ఆ పోరి. భూదాన్ బాధితులకు న్యాయం చేయాలని ధర్నా చేసిన కవితక్క ఇండ్లు కట్టించేదాకా ఎత్తుదట నిరాహార దీక్ష. చమురుంది భయపడకుండ్రి అంటన్న సెంట్రల్ సర్కారు. గ్యాస్ బుడ్డీలు లేవని కొన్ని హోటల్ అయినాయి బంద్. కొట్లాడిండ్రు యారాండ్లు, వరి మీద చల్లింది కలుపు మందు. పాములు పెంచుతుందట లచ్చి, కోట్లు సంపాదిస్తుందట ఆటిని పట్టుకొచ్చి. మంచిగా పెద్ద పెరిగినాక కావలసిన వాళ్ళకి పంపిస్తారట. అంటే ఫుల్ పైసలు దండుకుంటారు అన్నట్టు. వార్తలు చూసిర్రు కదా. ఇగో ఇంకా మీతో ముచ్చట పెట్టబుద్ధి అవుతుంది కానీ అర్ధగంట మా ఇల్లే ఒడిసిపాయే. కానీ మళ్ళీ వచ్చినప్పుడు ఇంకిన్ని మంచి వార్తలు పట్టుకొత్తా. నేను పొయ్యొద్దునా. ఉంటాం మరి.